వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇంత ఆంక్షలు విధించినప్పటికీ పోలీసులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకుంటున్నప్పటికీ మీరు కోరే డిమాండ్ ఏంది? మీరు చేసే పోరాటం ఏంటట? మేము కేవలం విద్యార్థుల పట్ల, కేవలం నిరుద్యోగుల పక్షాన ఈరోజు పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. మెగా డిఎస్సీ అని చెప్పని ఎన్నో అవకతవకలు, భారీ అక్రమాలు చూపించినారు దాంట్లో. అవన్నీ కాదని ఈరోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళని ఇచ్చేస్తుంటే మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులు వాళ్ళందరూ ఎంత మోసపోతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు దాన్ని గమనించకుండా, సిబిఐ ఎంక్వైరీ లేకుండా మరి స్పోర్ట్స్ కోటా అన్నారు. నిన్న చెప్పినారు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి, దానికి ఇది మరి నేషనల్స్ కానీ మరి స్టేట్ లెవెల్ కానీ అట్లా ఆడిండాలి. అట్లా కాకుండా కేవలం టోర్నమెంట్స్లో ఆడిన వాళ్ళను, మరి పబ్జీ అట్లాంటి వాటిని ఆడిన వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఎంతమంది నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు పొట్టగొడుతూ ఉన్నారు. వాళ్ళ తరపున వాళ్ళ కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ స్టాండ్ తీసుకొని మొత్తం స్టేట్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. అందరము మరి విద్యార్థి సంఘం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. అంటే ఏం చెప్పబోతున్నారు ఈ యొక్క నిరసన ద్వారా? గత కొన్ని రోజులుగా చూస్తున్నాము డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగాయి, ఏ విధంగా అక్రమంగా రిక్రూట్మెంట్ జరిగింది అనేది మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక అవుట్సోర్స్ పీపుల్ వాళ్ళకి మన క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయమని సిస్టంలో అప్లోడ్ చేయమని ఇచ్చినప్పుడు ఆ అవుట్సోర్స్ పర్సనే ఎగ్జామ్ రాసి ఆయన మెరిట్ తెచ్చుకోవడము, తర్వాత ఆ విధంగా అతను ఒకటే కాకుండా ఇంకా ఎంతమందికి ఆ క్వశ్చన్ పేపర్ని లీక్ చేశారు, ఎంతమందికి బయట వెళ్ళిందో తెలియదు. అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు కావాలని ఉన్న యువత వాళ్ళందరికీ కూడా నీరు కార్చారు. ఈ విధంగా ఏదైతే లీక్ పారామీటర్స్ మీద మీరు వాళ్ళని రిక్రూట్మెంట్ చేశారు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, ఏ విధంగా బేస్ చేశారు, కలెక్టరేట్లో డిస్ప్లే లేదు, ఎన్ని దగ్గర కూడా మీరు తప్పులు చేసి ఈ రోజు మీ తప్పును మేము ముందుకు తీసుకొస్తున్నందుకు, మీ తప్పును మేము బయట పెడుతున్నందుకు అనవసరంగా ఎవరైతే ఎలక్టెడ్ అయి ఉన్న, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళతోటి ప్రభుత్వమే వాళ్ళతోటి ధర్నా చేయించడం ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరైతే టీచర్స్ అందరూ కలిసి కొండారెడ్డి బుర్జు పైన మనం రీసెంట్గా చూసాము. అసలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు నిరసన చేస్తారు, అది కూడా ఆ చట్టాలు, న్యాయాలు అన్నీ కూడా వ్యవస్థల్ని అన్నిటి కూడా వాళ్ళకి తగినట్టుగా మార్చుకుంటున్నారు. విద్యార్థుల గురించి అసలు పట్టించుకోవట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు, మళ్ళీ అలాగే యువతకి ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వట్లేదు. వీటన్నిటినీ ప్రతిపక్ష హోదాలో అది హక్కు, ప్రజల తరఫున పోరాడే హక్కును కూడా ఈరోజు కాలరాశారు. ఈరోజు మీ అందరం కూడా మహిళలను చూడండి ఎంతమంది ఉన్నామో, విద్యార్థుల కోసం మేము ఇవాళ పోరాటం చేస్తుంటే మమ్మల్ని అందరినీ మహిళా పోలీసులు ఎవరు లేకుండా వాళ్ళు అడ్డుకోవడము ఎంతవరకు సమంజసము. వీ రియలీ పిటీ ఆన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, చేయాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ షుడ్ డిసైడ్, గవర్నమెంట్ ఆలోచించాలి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి డిపార్ట్మెంట్కి, కొన్ని పద్ధతులు, కొన్ని కార్యక్రమాలు వాటిని ఆలోచనలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధంగా డిపార్ట్మెంట్ని అవహేళన చేస్తున్నారు, అలాగే విద్యార్థులని కూడా వాళ్ళు అవహేళన చేశారు. ప్రతి ఒక్క వర్గాన్ని అవహేళన చేస్తూనే వాళ్ళు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మాలాంటి ప్రతిపక్షం ఎప్పుడైతే ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నామో మమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? నడవట్లేదన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకున్నారో దాని ప్రకారమే. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు తప్పు చేయలేకపోతే నిన్న ఎలక్ట్ అయిన టీచర్లను ఇంకొకరు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు కొండారెడ్డి బుర్జు ఎక్కించాల్సిన అవసరం మీకేమొచ్చింది? అంటే మీ తప్పు చేసినారన్న సంగతి మీరు ఒప్పుకుంటున్నారు. తప్పు లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? ఇవాళ శాంతియుతంగా చేస్తున్నటువంటి మా ర్యాలీని కూడా ఇంతమంది పోలీసులను పెట్టుకొని అడ్డుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీలో తప్పులు ఉన్నాయి కాబట్టే ఇవాళ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వాటికన్నిటికీ ఇవాళ మా మహిళా లోకం ముందరుండి బెదరకుండా ఇది వైఎస్ఆర్సీ పార్టీ మహిళా లోకము ముందరుండి నడిపించినారు. ఇవాళ అదరలే బెదరలే. ఒకటే చెప్తున్నాం, ఏ వైసీపీ కార్యకర్త దేనికి అదరేది లేదు, బెదరేది లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.
యువకులకు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్న సంగతి తెలియజేస్తున్నాం. మనం చూసినట్లయితే పోలీసులు అడ్డుకున్నా కానీ ఏమాత్రం ఆలోచించలేదు. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల గురించి తమ పోరాటం అయితే కొనసాగిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.